హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ మార్నింగ్ టైం బిజీగా ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కదండి. నేనేం చేస్తున్నానంటే నేను చూపిస్తాను. రైస్, బెండకాయ, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, తిరుగుతూ ఉంది. వాళ్ళిద్దరేమో రెడీ అవుతూ ఉన్నారు. ఈరోజు వైట్ డ్రెస్, ఎందుకంటే వర్షం పడుతుంది బయట. మా వారు టిఫిన్కి వెళ్ళాడు, పూరి తీసుకురావడానికి. పిల్లలు పూరి అడిగారు, పూరి తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, అయినా బట్టలు వేసాను, తెలుసు కదా ఇక్కడ ఆరేసేస్తానని. యూనిఫామ్స్ అవి కావాలి రేపటికి. వస్తున్నాడు, చూద్దాం. టిఫిన్కి వెళ్ళాడుగా. రావట్లా. ఉసి తిప్పిపెట్టి తొందరగా. అయిపోయింది, నీళ్ళు వదలాలి కిందకి. మోటార్ వేసుకుంటే మళ్ళీ కరెంట్ పోతే. ఫస్ట్ బెండకాయలో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకున్నాం కదా, ఒక మంట పడింది. తర్వాత టమాటాలు వేసేయాలి. ఫస్ట్ బెండకాయలు బాగా నూనెలో వేగిన తర్వాతే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాలు వేస్తాను నేను. కొంతమంది ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఫ్రై అయిన తర్వాత బెండకాయ వేస్తారు. అప్పుడు ఎగురు వచ్చేసింది కూర అని నాకు ఇష్టం ఉండదు. మా వారు డ్యూటీకి వెళ్ళాలి, ఇప్పుడు టైం అయిపోతుంది. పిల్లలకి పెరుగు అడిగాను, పూరి, వాటర్కి వెళ్ళేసి వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఆయన టైం అయిపోయింది ఆయనకి. ఇద్దరు రెడీ అయ్యారు, పూరి వేసిస్తే. నేను టిఫిన్ చేయొచ్చండి, ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను. ఎందుకంటే అదే టైం సరిపోవట్లేదండి బస్కి. ఇద్దరికి జల్లు, యూనిఫామ్, క్యారేజీ, అస్సలు టైం ఒక్కదాన్నే నేను. మా వారు ఉంటే టిఫిన్ వేస్తాను, ఎందుకంటే ఆయన కొంచెం హెల్ప్ చేస్తాడు, షూ వేయడం అలా చేస్తారు కాబట్టి కొంచెం నాకు టైం ఉంటుంది కాబట్టి టిఫిన్ వేస్తాను. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆయన లేపిన వేస్తాను, కానీ ఒక్కొక్కసారి వేయను. పది నిమిషాలు ఆగలుగుతావా? వాళ్ళకి పూరి వేసి ఇచ్చే. ఎందుకు గోల్ చేస్తున్నా? ఎగ్జామ్స్ జరుగుతుందండి మా పెద్ద అమ్మాయికి. నిన్న చిన్న అమ్మాయిని భలే మెచ్చుకున్నారు, బాగా చదువుతుంది, ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేయొచ్చు యూకేజీ నుంచి అని. అప్పుడు నుంచి తెగ ఆనందపడిపోతుంది. ఆ అమ్మాయితో పాటుగా ఈయన కూడా తెగ ఆనందపడిపోతున్నాడు. ఎల్కేజీ కూతురు బాగా, యూకేజీ కూతురు బాగా చదువుతుందంటే ఆనందపడేవాళ్ళు. ఈయనే ఎవరైనా పెద్ద క్లాసులో బాగా చదువుతున్నారని సంతోషపడతారు అండి. ఎల్కేజీ, యూకేజీ కూడా సంతోషం అండి నీకు. చాలా చుట్టేసి కానీ ఏమాక వర్షం పడుతుంది, జల్లు చేసింది. సరేనండి, ఆనందమే.
ఈయనకి చదువుకుంటే ఎంతనే పెడతా చదువుకుంటే భలే ఇష్టం అండి ఈయనకి. ఖర్చు పెట్టేంత ఎక్కువ స్థామత లేకపోయినా బాగా చదువుకుంటున్నారని తెలిస్తే దానికి ఎంతైనా ఎదురు ఖర్చు పెట్టి ఎంతైనా చేయగలను అని చెప్తా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే నేను అంత చదువుకోలేకపోయా, అంత ఫ్లూయెంట్గా కానీ ఏదలాగైనా సరే మంచి చదువులు చదువుకోలేకపోయా. వాళ్ళని చదివిపిద్దాం ఉద్దేశంతో చెప్తున్నాం. ఖచ్చితంగా చదువుతున్నాం అని అంటే వాళ్ళని చదివిపించండి ఈ రోజులు బట్టి. బూరెలు వేస్తున్నా డాడీ, పో తొందరగా వెళ్ళండి. తొందర తినండి, టైం లేదు. యూనిఫామ్ మాసిపోయింది, సరే కూర్చో. వర్షం పడుతుంది, చల్లగా భలే ఉంది. పొద్దున్నే మా ఆయన నేను టీ తాగేసాము. తెచ్చుకుంటావా? అది తినేసే, నాకు తర్వాత ఇడ్లీ ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ తెచ్చి. అన్నం అయిపోవచ్చింది, కర్రీ కూడా అయిపోతే పెరుగన్నం కట్టాలి, కూరన్నం కట్టాలి బాక్స్లో. మళ్ళీ వాళ్ళిద్దరికి జల్లు వేయాలి, 4 జల్లు అన్నమాట. వేసి షూ వేసి వాళ్ళిద్దరిని పంపించి బట్టలు ఆరేసి ఇల్లు ఊడ్చి మా చాలా పని ఉందిలేండి. మా వారు కూడా ఇప్పుడు టిఫిన్ తినేస్తున్నాడు, నాకు తెచ్చిన టిఫిన్ తినేస్తున్నాడు, నాకు తెచ్చి ఇచ్చి వెళ్తాడంట. తింటాడు ఇప్పుడు పూరి. తినండి చెప్తాలే. వర్షం పడతా వాతావరణం చాలా బాగుంది, చల్లగా ప్రశాంతంగా ఉంది. టైం ఏమో 8 అవుతుంది. మరి నువ్వు తింటావా లేదా నాకేం తెలుసు, అందుకే తినేసే, నాకు వద్దులే. చల్లగా ఉంది వాతావరణం, బాగుంది క్లైమేట్. కానీ ఇవ్వాలి, జల్లేయాలి, నేను షూ వేయాలి. కప్ అంట. ఒట్టి పూరి తింటావే, కూర నంచుకో. అన్నం అయిపోయింది, ఆపేసాను. కర్రీ అవుతుంది, వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చింది. అసలు సాల్ట్ వేసా, ఇంకొంచెం మగ్గితే కారం వేసేస్తాను. కొంచెం కలర్ చేంజ్ అయితే కొంచెం కారం వేస్తాను. వాళ్ళు ముగ్గురేమో తింటున్నారు. నాకు తెచ్చిన పూరి కూడా తినేస్తున్నాడు. అజుడా నువ్వు పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటుందంట, ఆపిల్ కూడా నీలాగే తింటుందంట. మళ్ళీ తినవే కొంచెం, ఈసారి నువ్వు తిన్నట్టే తింటుందని చూద్దాం. ఏమంటే నీలాగే తింటుందంట. అమ్మా టైం అయిపోయిందిగా, క్యారేజ్ గట్లా జల్లు షూ ఏమీ లేదు, కూర అవుతుంది. డాడీ వేస్తాడు చూడు. వర్షం చినుకులు పడుతూ ఉంది, చినుకులు పడుతూ ఉంది. ఏమో వాళ్ళ మమ్మీ టైం అయిపోతుందని ఎంత స్పీడ్ రాస్తుందో పౌడర్. ఏంది ఆ పౌడర్ రాయడం? ఎక్కువ వీళ్ళే ఇలా చేశారు. టైం అయిపోయి నోట్లోకి వెళ్తుంది. చున్నీతో తుడుస్తాను. సరే అయిపోయింది, ముందు నీకు ఆపద. కానీ తుడిసిద్దిలాగా మమ్మీ.
జెస్సీ కానీ తొందర షూ వేస్తా కానీ అయిపోయిందా సరే కానీ కారం కూడా వేస్తారండి. వాళ్ళ డాడీ షూ వేసేస్తే నేను జల్లేసి క్యారేజ్ కట్టాలి. ఫోన్ వచ్చిందని బయట మాట్లాడుతున్నాను నిలబడుకొని మాట్లాడుతున్నాడు ఫోన్ వచ్చిందని. అయిపోయింది అసలు చాలా టైం అయిపోయిందండి. ఇంకా కరెక్ట్గా ½ అన్ అవర్ ఉంది క్యారేజ్ కట్టి జల్లేసి వీళ్ళు రెడీ చేయడానికి. మగ్గుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేశాను. వాళ్ళిద్దరికి వెళ్ళి పౌడర్ రాసి ఆ చిన్న అమ్మాయి ఏందంట అది వర్షం తగ్గిందని బట్టి దాన్ని బట్టి చేస్తాను. లేకపోతే ఒక్క రూమ్ కిందకి వస్తాను, ఒక రూమ్ వేసి ఒక రూమ్ హాఫ్ బెడ్రూమ్ వరకు వేసి ఏమండి ఎప్పుడైనా ఒకసారి వీళ్ళకి చెప్పు ప్లీజ్. ఇందాక మా ఆయనకి నాకు గొడవ పడిందండి. బయట పెయింటింగ్కి 2 రోజుల నుంచి వర్షం పడుతుందని లోపల పెయింటింగ్ వేయించి షూ వేయి మాట్లాడతావు. ఆగు నిస్సి ఏమంటే చూసావా ఏంటి వాళ్ళ ఆటలు. నేను అన్నానండి ఇప్పుడు ఇందానా ఫోన్ ఆపిన తర్వాత నాకు మా వారు గొడవ పడింది. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏదైనా చెప్తా అది కాదంటాడు, తర్వాత మళ్ళీ అదే చేస్తాడు. పెళ్ళైనప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఈ టాపిక్ గురించి. తుడువు స్టిక్కర్ పోగొట్టుకున్నావుగా. జరుగుతూనే ఉంది. ఏమైందంటే బయట వర్షం పడుతుంది కదండి, పనులు అయిపోతున్నాయి, మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం కదా. నేను అన్నాను సరే లోపల పని జరిపిస్తూ ఉండవే కలర్స్ వేయిస్తుంటే అలా ఎవరు చేయరు అది ఇదని ఇప్పుడు దాకా నాతో గొడవాడాడు. ఇప్పుడే ఫోన్ వచ్చింది చూసారు కదా మాట్లాడేది. ఏందండి అంటే ఆ సున్నం వేసి ఆయన అన్నాడంటే లోపల బెడ్రూమ్కి లోపల కలర్స్ వేసుకుందాం అని ఇప్పుడే చెప్పాడంట. ఎప్పుడైనా మాట చెప్పినప్పుడు వినాలండి. భార్యని అలా తీసి పడేయకూడదండి. ఇట్రా భార్యని అసలు తీసి పడే బాగా. సరే రా షూ వేద్దురా ట్రాపు. షూ వేస్తున్నాడు. మోటార్ నిండిపోయింది, ఇంట్లో పడిపోతాయి నీళ్ళన్నీ. కలిపేసేద్దాం. కర్రీ అవుతుంది. అయ్యో టైం అయిపోయింది. వీడియో తీసుకొని పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా కష్టం అండి అసలు. అసలు ఈరోజు వీళ్ళిద్దరు మొహాలు చూస్తుంటే మహా కోపం వస్తుందండి నాకు. రోజు ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు మేడంలు. చూడండి వీళ్ళని మిథునాని మనస్విని నన్ను ఎంత విసిగిస్తున్నారో చూడండి రోజు రెడీ అవ్వడానికి. కళ్ళు పైకెత్తు. ఎందుకు నవ్వుతున్నావు నిస్సి? నువ్వు వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో. నేను క్యారేజ్ కట్టేసి వస్తా జల్లేయడానికి. మళ్ళీ ఎందుకు నువ్వు ఇప్పుడు ఇది స్టిక్కర్ పెట్టి తీసుకురాపో. స్టిక్కర్ పెడతాను. జెస్సీ స్కూల్కి రెడీ అవ్వాలి. జెస్సీ మళ్ళీ ఆడతావేంది? మేడం చూసారా మా మీద నాని అసలు ఎలా చేస్తుంది ఈ అమ్మాయి ఇంట్లోని? అసలు మాట వినట్లేదండి అసలు మా అమ్మాయి. స్టిక్కర్ పెట్టి తీసురా. అట్లే పెరుగన్నం. అరవకండి, లేట్ అయిపోయిందండి. వెళ్ళలేదు ఇంకా. వీడియో అంటే ఈసీ క్యారేజ్లు అన్నీ కట్టాలంటే వీడియోతో కొంచెం కష్టమే. వస్తా కదా.
పెట్టేసాను. ఇప్పుడు కర్రీ ఇప్పుడు ఏం ఉండకూడదండి, తొక్కులు ఉండకూడదు, ఏం ఉండకూడదు ఇంట్లో. ఒక టమాటా కానీ ఏది, టమాటా ముక్క కానీ కరివేపాకు ఉల్లిపాయ ఏం ఉండకూడదు. బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పు. వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు బాగా ఎందుకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుగుతాను. నెక్స్ట్ వీడియోలో కనబడతా. కట్టాను పెద్దమ్మ కూడా. జల్లే లేదండి, బస్సు వచ్చేస్తూ ఉంటుంది. టైం లేదు అసలు, ఏం అసలు ఇద్దరు ఉంటే టైం కుదరదు. ఇట్లా అందరూ కూడా ఇంతే కదండి, కానీ కొంచెం వీడియో తీసే వాళ్ళకి కొంచెం కష్టం. పొద్దున్నే పాపం వీడియో తీసుకుని, అంతకుముందు అయితే నాకు తెలియదు అసలు వీడియో తీసి ఇలాగా. వీడియో ఏముందిలే అట్లా పెట్టేసి తీస్తారులే అని అనుకున్నాను కదా, అది మన దాకా వచ్చేదాకా తెలీదు. ఆ వీడియోలు తీసేవాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. 10 నిమిషాల్లో అయిపోయే పని వీడియో ఉంటే అరగంట పట్టిద్ది అన్నమాట. స్పూన్ తోటి ఇలాగా బాక్స్లో కర్రీ వేసి ఇలా కలిపేయండి. పెరుగన్నం కూడా ఎట్టే స్పూన్తో కలపకపోతే మళ్ళీ మేడం వాళ్ళు చెప్తారు. కలిపి స్పూన్ పెట్టి పంపించాలి. పప్పులన్నీ తీసి పంపించాలి. మిషన్లో బట్టలు కూడా అయితే నీళ్ళలో ఆరేసేస్తాను. కర్రీ బస్సు వస్తుందా చూడండి. చూపిస్తాను చూడండి. సరే మా చిన్న అమ్మాయి అన్నమాట ఇది. రైస్ మా పెద్ద అమ్మాయిది. మా చిన్న అమ్మాయిది కదా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానండి. బ్యాగ్లో పెట్టుకోదు, స్నాక్స్ బాక్స్ దీంట్లో పెట్టుకుంటుంది చెప్పేసేది. మా పెద్దమ్మాయిది అయిపోయిందండి. పెద్దమ్మాయిది కూడా అయిపోయింది. చిన్నమ్మాయిది పెద్దమ్మాయిది ఇద్దరిది అయిపోయింది. అయిపోయిందండి. క్యారేజ్ రెడీ పెట్టేసి మా వారు వెళ్ళిపోయారు. వెళ్ళి చున్నీ తీస్తే చున్నీది
గుందలేని పైకి లేండి, జల్లేసి వాళ్ళు రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బస్ ఎక్కేటప్పుడు కూడా ఒకవేళ వీలుంటే నేను ఒక్కదాన్ని ఎక్కించాలి కాబట్టి చూపిస్తా లేకపోతే లేదు. రెడీ అయినప్పుడు చూపిస్తాను. టైం అయిపోయిందిలే. టైం అయిపోయింది. షబ్బా అయిపోయిందండి, కరెక్ట్గా రెడీ చేసేసాను. బస్ వస్తాము, చేతులు లాగేస్తుందండి జల్లేసేసరికి. ఇప్పుడు దాకా రెడీ అయిపోయారు ఇద్దరు. ఎప్పుడో అయిపోయింది ఫ్రెండ్షిప్ డే, ఇప్పుడు చెప్తున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. రెడీ అయిపోయారండి జల్లేసేసరికి. అమ్మ బస్సు వచ్చేసిద్ది అనుకున్నాను. చేతులు లాగేస్తుంది మొత్తం. గబగబ జల్లేసేసేసరికి ఆయిల్ పెట్టి జల్లేసేసరికి లాగి పడేస్తున్నాయి చేతులు. బస్ ఎక్కిచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఒకవేళ పెయింట్ వాళ్ళు వచ్చారని తెలిస్తే మాత్రం అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీయాలి. ఇంకా అంతేనండి, చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకోవాలి. మా వారు కూడా వెళ్ళిపోయారు. నేనే ఒకవేళ ఫోన్ చేస్తే వెళ్ళి వీడియో తీయాలి అక్కడ. ఒకవేళ పెయింటింగ్ వేస్తే లోపల బయట వర్షం పడుతుంది కదా, బయట పెయింటింగ్ ఎందుకు లోపల దాన్ని వేస్తాము, టైం వేస్ట్ అవుతుంది. మాకు తొందరగా కావాలి, కొద్దిగా తొందరగా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంతేనండి, ఒకవేళ కుదిరితే మాత్రం బస్సు ఎక్కించేటప్పుడు తీస్తే, ఎందుకంటే 2 బ్యాగులు 2 క్యారేజ్లు పట్టుకొని అటు సైడ్కి వెళ్ళి ఎక్కించాలి బస్సు. కొంచెం కుదిరితే బస్సు ఎక్కేటప్పుడు కూడా తీస్తాను, లేకపోతే బస్సు ఎక్కించిపోతే మళ్ళీ వచ్చి మాట్లాడితే వీడియోగా ఆఫ్ చేస్తాను. బాయ్ చెప్పండి. మా అమ్మాయి మేడం నేను చాలా మెచ్చుకుంది. మిస్ ఎగ్జామ్ మొత్తం చదివేసావా? ఏం ఎగ్జామ్ ఈరోజు? కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. సరే, నిన్న మ్యాథ్స్ తెలుగు బాగా రాసావా? సరే బాయ్ చెప్పండి. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. బాయ్. ఇలా టైం పట్టిద్దని ఆడుతున్నారు ఇద్దరు. పాలు వచ్చింది, పాలు పోయించుకున్నాను. ఈ అంట్లన్నీ బయట వేసేసి ఆ మిషన్లో బట్టలన్నీ తీసి ఆరేసేయాలి. బస్సు వచ్చిందండి. మిస్ క్యారేజీలు తీసుకుంటారా? కూర్చో తల్లి. కూర్చో. వెళ్తారు. పాలు పొయ్యి మీద పెట్టాను. పాలు ఆపేసి పక్కన టిఫిన్ వేస్తున్నారు కదా, వెళ్ళి తెచ్చుకుంటాను. మా వారు తెచ్చి మర్చిపోయాడు టిఫిన్. పాలు ఆపేసి టిఫిన్కి వెళ్ళేసి వస్తా, చూపిస్తాను పక్కన. ఇవన్నీ బయట వేయాలి, పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో విషయం అండి, మా వారు వచ్చేసరికి వచ్చి రెడీగా ఉండమన్నారు నన్ను. ఎందుకంటే కలర్స్కి వెళ్ళాలి, కలర్ పెయింటింగ్కి కలర్స్ తీసుకురావాలి. ఇంట్లో ఏ కలర్స్ వేయించుకొని అక్కడ బోర్డు కనబడుతుంది కదా, అదే టిఫిన్.
టిఫిన్ తీసుకొని వెళ్తున్నాను. బాగున్నావా? గుర్తుపెట్టావా? టిఫిన్ తీసుకున్నాను, ఇంటికి వెళ్తున్నాను. ఇది అదేగా ఇల్లు దగ్గరేనండి టిఫిన్. సరే, నేను మా వారు రాగానే పెయింటింగ్కి వెళ్తే అది ఇంకో వీడియో తీస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. టిఫిన్ తిని నా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. ఇంక ఈరోజుకి వీడియో ఇంతే. కొత్త వాళ్ళు ఎవరన్నా కనుక ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.